వీరికి 2వ స్థానంలో శని భగవానుడు, తృతీయంలో రాహు, పంచమ స్థానంలో గురువు, 6వ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో కేతువు, రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధులు కలిసి ఉండడం, లాభస్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయనప్పుడు ఏళ్ళనాటి శని వెళ్ళిపోతూ ఉండగా వచ్చినటువంటి ధనత్రయోదశి కనుక పూజా మందిరంలో గుమ్మడికాయ దీపాన్ని వెలిగించడం, సింహద్వారాల బయట కొబ్బరికాయతో కొట్టినటువంటి నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, కొబ్బరి నూనెను అందులో వేసి దీపాన్ని వెలిగించడం, లక్ష్మీదేవి అమ్మవారికి చక్కెర పొంగల్ని దద్దోజనాన్ని మహా నైవేద్యంగా ఏర్పాటు చేయగలిగినట్లయితే వీరికి ఏళ్ళనాటి శని చివరార్ధ స్థితి, స్కిన్ డిసీజ్ కానీ, అనారోగ్యం కానీ, అనేక రకాలమైనటువంటి మానసిక వేదనలో నుంచి బయటపడతారు అని చెప్పి